హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామప్పు. ఈరోజైతే తాటిపండుతో గారెలైతే చూపించబోతున్నాను. ఈ తాటిపండుతో వంటలు చేస్తారని చాలామందికైతే తెలిసుండదు. కాకపోతే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ తాటిపళ్ళు అయితే పల్లెటూరులో అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి. ఈ పండు తాటి చెట్టు నుంచి అయితే వస్తుంది. ఈ తాటిపళ్ళు అయితే వర్షాకాలంలో బాగా దొరుకుతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు దొరుకుతాయి. ఈ ప్రపంచంలో కల్తీ లేని ఫుడ్ ఏదైనా ఉందంటే ఈ తాటిపండు మాత్రమే. తాటిపండు తినడం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ పీచు పదార్థం ఉండడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ చాలా మెరుగుపడుతుంది. ఈ తాటిపండుతో అయితే చాలా రెసిపీస్ చేస్తారు. తాటి గారెలు, తాటి బూరెలు, తాటి రొట్టి, ఈ తాటి చేప, ఆ తాటి ఇడ్లీ కూడా చేస్తారు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా తాటికాయని శుభ్రంగా కడుక్కుని కిందన 2 టైమ్స్ ఇలా కొడితే ఈ విధంగా సపరేట్ అయిపోతుంది. ఈ తాటికాయలో అయితే 3 టెంకలు అయితే ఉంటాయి. తొక్కలన్నీ మొలిచేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా వాటర్ జల్లుకుని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా పల్ప్నంతా తీసేసుకోవాలి. కంప్లీట్గా పల్ప్నంతా తీసుకున్న తర్వాత ఆ బౌల్లో వేసేసుకోవాలి. పల్ప్ ఎంత స్మూత్గా చాలా బాగుంది. ఈ పల్ప్లోకి ఇడ్లీ రవ్వను అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం బెల్లాన్ని కూడా ఈ పిండికి సరిపడినంత బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా బెల్లం ఎక్కువ అయితే పట్టదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఒక గంట నానితే చాలా బాగుంటాయి. మళ్ళీ గంట తర్వాత బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఈ ఈ ఈ పిండిని అయితే గారెలో ఒత్తేసుకుని వేసేసుకోవడమే. మొత్తం అన్నిటిని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి. సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇవి వేడి మీద తింటే చాలా చేదుగా అయితే ఉంటుంది. చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయి. ఈ గారెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.